జగన్ బీసీ మంత్రం టీడీపీని భయపెడుతుందా? అవుననే చెప్పాలి. దాదాపు 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్ పని అయిపోయింది, విపరీతంగా జగన్కి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, జగన్ అభివృద్ధి ఏం చేయట్లేదు, కేవలం సంక్షేమ కార్యక్రమాలని చేసి జనాన్ని సోమరిపోతులను చేస్తున్నాడు అని చెప్పి ఈ విధమైన తీవ్రమైన విమర్శలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక ఎన్నికలు రాగానే గెలిచేయడమే కదా. కానీ మరి ఎందుకు జనసేనతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ తిరుగుతుంది? బీజేపీ పొత్తు కోసం పదే ఎందుకు ఢిల్లీ వెళ్తుంది? కమ్యూనిస్టులను ఎందుకు బుజ్జగిస్తుంది? ఎందుకు ఇదంతా చేస్తుంది? కేవలం బీసీల మంత్రాన్ని బయటికి తీశాడు జగన్. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు బీసీల ఓట్ల మీద ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పునాది నిర్మించాడు ఆయన. ఇప్పుడు అదే పని జగన్ చేయబోతున్నాడు. దగ్గర 11 ఎంపీ సీట్లు, 40 నుంచి 50 ఎమ్మెల్యే సీట్లు బీసీలకి అయిపోతున్నాడు. ఓసీల మీద కూడా కొన్ని చోట్ల బీసీలు నిలబెట్టే ధైర్యం జగన్ చేస్తున్నాడు. ఆ ఒక భయమే ఇప్పుడు చంద్రబాబుని వెంటాడుతోంది.